ఆయన గోడు ఎవ్వరికి పట్టదా? ఆయన ఆవేదన ఎవ్వరికి అర్థం కావట్లేదా? కాంగ్రెస్ లో బలమైన నాయకుడిగా ఉన్నా తన పవర్ చూపలేకపోతున్నారా? ఏమో కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరైన రాజ్ గోపాల్ రెడ్డి రచ్చ చూస్తుంటే ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గెలుపు సంబరాల్లో ఉంటే ఆయన మాత్రం ఇంకొక మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు పదవి విషయంలో పంతం పట్టిన ఈ సీనియర్ నేత ఇప్పుడు మరో రాగం ఎత్తుకున్నారు. ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ ఇలా జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ తన మునుగోడుని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపాలిటీలో ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. జిల్లాలో అందరూ తమ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారని, తన ఇలాఖాని మాత్రం గాలి కొదిలేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల కోసం పోరాడతానంటూనే పదవి ఇవ్వకపోయినా పర్లేదు, మునుగోడు అభివృద్ధి చేయండంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నమ్మకంతో ఓటేసిన ప్రజల్ని మోసం చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎప్పుడు ఎక్కడ పోయిన మీటింగ్లో చెప్తున్నా, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నాకు పదవి ఇవ్వకున్నా పర్లేదు, నన్ను ఎన్నుకున్న వాళ్ళకు ఎంతో ఆశలు పెట్టుకుని మునుగోడు ప్రజలు వాళ్ళకు అన్యాయం చేయకండి, ఈ అభివృద్ధి చేయాలి మునుగోడు నియోజకవర్గాలని పదే 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 ప్రభుత్వాన్ని చెప్తున్నాం. అందుకని అంటున్నా, పదవి ముఖ్యం కాదు. ఈ ప్రాంతం ఎందుకు నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంతో బ్యాక్వర్డ్ ఎక్కడ లేదు. మిర్యాలు కూడా కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, నల్గొండ, శ్రీరాంపేట డెవలప్మెంట్ అయింది. మరి మునుగోడులో డెవలప్మెంట్ స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, సాగు లేదు, తాగునీరు లేదు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు మంత్రి పదవి విషయంలో పంతం పట్టు కూర్చున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సడన్ గా రూట్ మార్చినట్టుగా కనిపిస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి రూట్ లో మ్యాటర్ నరుక్కొస్తున్నట్టుగా కనిపిస్తోంది. మంత్రి పదవి విషయంలో చాన్నాళ్లుగా రగిలిపోతున్న ఆయన ఇటీవల కూడా హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వరా, లేదంటే నేనే తీసుకుంటానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మంత్రి పదవి కాకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. 45 రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడుని మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా, తెలంగాణ నీ జెండా ఎగరేయాలా? అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా? జిల్లాలో అన్ని నియోజకవర్గాల్ని పట్టించుకుంటున్న ప్రభుత్వం మునుగోడ్ని మాత్రమే పట్టించుకోవట్లేదా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. అందుకే రాజగోపాల్ రెడ్డి మజాకరా అంటున్నాయి రాజకీయ వర్గాలు.